అన్ఫార్చునేట్లీ ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా తాగుడే, లవ్లో ఫెయిల్ అయినా తాగుడే, పెద్ద కష్టం వచ్చినా తాగుడే, బిజినెస్లో నష్టం వచ్చినా కూడా తాగుడే. ఇప్పుడు అన్నిటికీ తాగుడు అనేది మాత్రమే పరిష్కారం అయిపోయింది. అంతే కదా, ఏమంటారు? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో నుండి నువ్వు ఏ విధంగా బయటపడాలో ఆలోచించాలి. అంతేకాని తాగుడుకు బానిసైపోతే ఎలా? రే నాయన, ఎందుకు ఆ విధంగా తాగుతున్నావు అంటే నువ్వు చెప్పే సమాధానం ఏంటి? లేదు లేదు, ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది, అందుకే నేను అమ్మాయిని మర్చిపోవడానికి తాగుతున్నాను అంటారు అని ఓడంటాడు. ఇంకోడేమంటాడు, ఏమరా నాయన తాగుతున్నావు అంటే నాకు లైఫ్లో పెద్ద కష్టం వచ్చేసింది, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, ఆ ప్రాబ్లంని మర్చిపోవడానికి నేను తాగుతున్నాను అంటాడు. అరే, నీకు వచ్చిన ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చెయ్యి. అంతేకాని ఆల్కహాల్ తాగి మత్తులో మునిగిపోతే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా వస్తుంది? అంటే నువ్వు మత్తులోకి వెళ్ళిపోయి నీకు వచ్చిన ప్రాబ్లంని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నావు, అంతేగాని నీకు వచ్చిన సమస్యలో నుండి బయటపడాలని మాత్రం నువ్వు ఆలోచించట్లేదు. అంతే కదా, అంతే కదా నువ్వు చెప్పేది. ఇది దద్దమ్మ మాత్రమే చేస్తాడు, ఒక పిరికివాడు మాత్రమే ఇలా చేస్తాడు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, జీవితంలో ఏది శాశ్వతం కాదు, అలాగే నాకు వచ్చిన సమస్య కూడా, నాకు వచ్చిన ప్రాబ్లం కూడా ఇది పర్మనెంట్ కాదు అని ఎవడైతే ఆలోచిస్తాడో అప్పుడు ఎవడు కూడా మత్తుకు బానిస కాడు. ఆల్కహాల్ను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోడు. నువ్వు ఎప్పుడైతే కాన్షియస్లో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే స్పృహలో ఉంటావో అప్పుడు మాత్రమే నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచిస్తావు, నీకు వచ్చిన ప్రాబ్లం గురించి ఆలోచిస్తావు. ఆ కష్టంలో నుండి ఏ విధంగా బయటపడాలి, ఆ ప్రాబ్లంకి నేను ఏ విధంగా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలని నువ్వు ఆలోచిస్తావు. ఎప్పుడు నువ్వు కాన్షియస్లో ఉంటావు అప్పుడు. అలా కాకుండా ఆల్కహాల్ తీసుకొని నువ్వు మత్తులోకి వెళ్ళిపోతే నువ్వు అన్కాన్షియస్లో ఉన్నావు. ఇప్పుడు యూ ఫర్గెట్ అబౌట్ యువర్ ప్రాబ్లం, రైట్? నీ సమస్యను మర్చిపోతావు, నీకు వచ్చిన కష్టాన్ని మర్చిపోతావు, నీకు బిజినెస్లో వచ్చిన నష్టాన్ని మర్చిపోతావు. అలా అయితే ముందుకెలా వెళ్తావు? యూ డై వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ చచ్చిపోతావు, అంతే. ఇంకా జీవితంలో కథలకు ఎక్కడ ఉంటుంది? ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుంది? జీవితంలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి? మనిషి అన్నాక సమస్యలు వస్తాయి, ఏది పర్మనెంట్ కాదు. సమస్యలు కూడా అంతే. ఆ అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళిపోయింది, ఈ ప్రపంచంలో ఆమె ఒకటైనా ఉందా? ఆమె ఒకటైనా అమ్మాయి కాదు కదా అని ఆలోచించాలి కదా నువ్వు సాలిడ్గా. అంటే నీ కెపాసిటీ అంతేనా? అంటే నీ స్థాయి అంతేనా? అక్కడే ఆగిపోవడమేనా నీ స్థాయి? కాదు కదా. నీకు క్యాపబిలిటీస్ ఉన్నాయి, నీకు లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంది, నీకు దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకొని జీవితంలో ముందడుగు వేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ ధైర్యాన్ని చూపించు. నీకు ఒక కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు దాంట్లో నుండి ఏ విధంగా బయటపడాలో నువ్వు ఆలోచించు. అలా కాకుండా పిరికి వాళ్ళలాగా తాగుడికి బానిసైపోతే ఎలా? మూర్ఖంగా ప్రవర్తించకూడదు, దద్దమ్మలాగా బిహేవ్ చేయకూడదు. ఏమీ చేయలేని వాళ్ళే, దద్దమ్మలే, మూర్ఖులే, పనికిరాని వాళ్ళే ఈ ఆల్కహాల్కి బానిసైపోతారు. సమస్యలు వచ్చినప్పుడు, అమ్మాయి వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఆర్థిక నష్టం వచ్చినప్పుడు, వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ధైర్యం ఉన్న వాళ్ళు, ఎస్ మన వల్ల అవుతుంది, లెట్ us స్టార్ట్ విత్ జీరో, ఏమవుతుంది, ఏది కూడా మనల్ని దాటిపోదు అని అనుకునే వాళ్ళు అన్నీ కూడా ఆలోచిస్తారు, సార్ట్అవుట్ చేసుకుంటారు. ఎస్, దీనికి ఇది సొల్యూషన్, దీనికి ఇది సొల్యూషన్ అని ఆలోచిస్తారు. కేవలం మూర్ఖులు మాత్రమే మత్తులో మునిగిపోవాలనుకుంటారు. మరి నువ్వు ఈ పక్కన ఉండాలా, ఈ పక్కన ఉండాలని నువ్వే ఆలోచించుకోవాలి. అంటే మూర్ఖుల వర్గంలో ఉండాలన్నా, దద్దమ్మల వర్గంలో ఉండాలన్నా, లేదంటే ధైర్యవంతుల వర్గంలో ఉండాలన్నా అనేది నువ్వే ఆలోచించుకోవాలి. అది దట్ ఈజ్ లెఫ్ట్ టు యూ, దట్ ఈజ్ లెఫ్ట్ టు యువర్ డిస్క్రిప్షన్. మీ విచక్షణకే వదిలేబడింది అది. దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యంగా యూత్, చిన్న పిల్లలండి, మీరు అర్థం చేసుకోవాలి కదా ప్లీజ్, దయచేసి. ఇంకా ఎంత కెరియర్ ఉంది మీకు, ఎంత ఫ్యూచర్ ఉంది, దాన్ని పాడు చేసుకుంటారా? పాడు చేసుకోకూడదు కదా. దిస్ ఈజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ని మీరే జాగ్రత్తగా లీడ్ చేయాలి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.